డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన నెల్లూరు నాయకులు గీతా వైభవ్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద నుంచి వీఆర్సీ సెంటర్ వరకు నగర సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్, గునుకుల కిషోర్, కారంపూడి కృష్ణారెడ్డి, నజీర్ బాషా, లాయర్ శ్రీరామ్, వీర మహిళలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని వారన్నారు. హిందూ ధర్మ పరిరక్షణార్థం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పరచాలని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 11 రోజులుగా చేస్తున్న దీక్షకు మద్దతుగా గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్ నజీర్, భక్త బృందం, జనసేన నాయకులు సంయుక్తంగా నగర సంకీర్తన చేశారన్నారు. తిరుపతిలో జరగనున్న వరాహి సభకి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన హాజరవ్వాలని పిలుపునిచ్చారు. తిరుమల కొండ శ్రీరామ రక్ష సర్వజగద్దక్ష. వివిధ మతాలకు పుట్టినిల్లు భారతదేశం. విభిన్న జాతులకు, విభిన్న రుచులకు, వివిధ సాంప్రదాయాలకు, సాంస్కృతులకు అన్నిటికీ భారతదేశం పుట్టినిల్లు. మా భారతదేశాన్ని కానీ ఎవరైనా కానీ అపవిత్రం చేయాలని చూస్తే ఖబర్దార్, మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు. పవన్ కళ్యాణ్ గారు దీక్షలో భాగంగా తిరుమల ఎక్కుతుంటే కొంతమంది విమర్శిస్తున్నారు. తిరుమల కొండ ఏ రోజన్నా ఎక్కినో తెలుస్తుంది విషయం. మోకాల పర్వతం అంటే ఏంది, తిరుమల అంటే ఏంది అనేది ఎక్కిన వాళ్ళకి తెలుస్తుంది. ఊరికే మాటలు చెప్పే వాళ్ళకి చేసే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. మీరు మా నాయకుడిని కానీ విమర్శిస్తే మంచి పద్ధతి కాదు. ఖబర్దార్, మీకు చెప్తున్నాము. మా నాయకుడు నీతి నిజాయితీ గల నాయకుడు. హిందూ సాంప్రదాయాన్ని, వివిధ మతాల మనోభావాలని, మా మతమే కాదు వివిధ మతాల మనోభావాలు కాపాడే నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుని కానీ విమర్శిస్తే ఖబర్దార్ మీకు. జై జనసేన, జై పవన్. అందరికీ నమస్కారం. సనాతన ధర్మాన్ని కాపాడండి. భారతదేశంలో, రాష్ట్రంలో ముఖ్యంగా గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగాయి. శిలలు అవమానానికి గురయ్యాయని కేవలం ద్రవ పదార్థాన్ని మాత్రమే తీసుకుంటూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేసి ఈ రోజు తన శరీరాన్ని కష్టపెట్టుకుంటూ తిరుమల కొండ మెట్టెక్కి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దానిలో భాగంగా నెల్లూరు నుంచి నగర సంకీర్తన చేయాలని భావించినప్పుడు గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్ నజీర్ గారు కూడా మనతో జతకల్చడం జరిగింది. ఈ రోజు విజయవంతంగా గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ దాకా నగర సంకీర్తన జరిగింది. దీనిలో పాల్గొన్న గీతా వైభవ్ ట్రస్ట్ మెంబర్లకు, జనసేన నాయకులకు పేరు పేరు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనం చూసినట్లయితే సనాతన ధర్మం గురించి ఒక అధర్మ చక్రవర్తి మాట్లాడుతున్నాడు. ఏమయ్యా కాకాని, అధ్యక్షుల పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడంటూ దీక్ష చేస్తుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి? బయట మీ గురించి ఏమనుకుంటున్నారంటే కల్తీ కాకాని, కంత్రి కాకాని, కలుషిత కాకాని, ఇంకో కావుంది. మళ్ళా చెప్పాను, కల్తీ కాకాని ఎందుకయ్యా అంటే గతంలో కల్తీ మద్యం ఇప్పించి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. అందుకని కల్తీ కాకాని. వాళ్ళకి సంబంధించిన విషయం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. దీన్ని ఏ ఒక్కరు కూడా వక్రీకరించిన హిందువుల వ్యతిరేక అవుతారని మరొకసారి తెలియజేస్తున్నాను. పూర్తయింది. ఈ రోజు ఆయన తిరుమల కొండకి నడకన బయలుదేరి ఆ యొక్క దీక్షని విరమించుకోవడం జరిగింది. ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క భారతీయుడి మీద ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నడకయాత్ర మెట్ల మీద నడిచి వెళ్తుంటే ఆయన అలిసిపోయి ఒక దగ్గర కూర్చుంటే వైసీపీ నాయకులు అవాక్కులు చవాక్కులు వెళ్తున్నారు. వెంకటేశ్వర స్వామి పాపాత్ముల్ని ఇట్టే శిక్షిస్తారని. అయా, బయలుదేరి మెట్లు ఎక్కేటప్పుడు ఎవరైనా సరే ఒక రవ వెనక ముందు పోతారు.
అలసిపోతారు, కూర్చుంటారు. ఇవన్నీ సహజం. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు పాపం చేశాడు కాబట్టి ఆయన నడవలేకున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? మీరు చేశారా ఇట్లాంటి దీక్ష? చేయకుండా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని అపవిత్రం చేసి ఈ రోజు మీరు చవాకులు పేలడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి తిరుమలలో జరిగినటువంటి లడ్డు ప్రసాదం యొక్క కల్తీ విషయాన్ని మన ఎన్డీఏ కూటమి అందరూ కలిసి ఈ యొక్క కల్తీ విషయాన్ని ఖచ్చితంగా బయటపెట్టి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.